ఈరోజు ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు, మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు, మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు, ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా అభివర్ణించి నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. 2,36,00,000 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్యసాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్ పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం.